హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. నేను మళ్ళీ స్టార్ట్ అయిన జనవరం వరకు మళ్ళీ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఒక 10-15 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత సడన్గా మంచిగా అనిపించింది ట్రీ హౌస్. ఇక్కడ ఆగిన కొన్ని షార్ట్స్ తీసుకుంటా, అవి మీకు కూడా చూపిస్తా, చూడండి ఎట్లుంటాయి. అయిపోయింది. మంచి మజా ఉండే అసలు. ఈ రైడ్కు కొంచెం బూస్ట్ ఇచ్చింది నాకు, మస్తు థ్రిల్లింగ్ అనిపించింది. ఇక వెళ్ళిపోతున్నా, స్టార్ట్ అయినా మళ్ళా. ఇది మీరు చూస్తున్నారు గండిపొచ్చమ్మ. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం ఇస్తారు, అందరూ వండుకొని కూడా తింటారు ఇక్కడ. చూడండి వాళ్ళిద్దరు ఎంత మంచిగా నేచర్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటా. వచ్చేసినాం ఇక జన్నారం. 16 కిలోమీటర్స్ ఉంది ఇంకా. ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్తే నిర్మల్. చిన్నప్పుడు ఇది బాగుంటుండే, ఇప్పుడు డ్యామేజ్ అయింది. అంటే చెట్లను నరకద్దు, సేవ్ ట్రీస్ అని. అంటే బస్సులో వెళ్తున్నప్పుడు విండో సీట్ నుండి చూస్తే అసలు ఆ ఫీల్ వేరు అసలు. ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చినా లేదో సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఇగో ఈ షెడ్ కింద వెయిట్ చేస్తున్నా ఎప్పుడు తగ్గుతుందా అని. ప్రజెంట్ వచ్చేసి ఇది మర్రిగూడ విలేజ్. ఇక్కడ స్ట్రక్ అయినా నేను. ఇక్కడ నుండి జన్నారం బహుశా ఒక 9-10 కిలోమీటర్స్ ఉండొచ్చు అంతే. ఇగో ఇదే షెడ్లో వెయిట్ చేసిన నేను. మొత్తం మూడీ ఉంది, వెదర్ ఎట్లా ఉందంటే మజా ఉంది. ఇంకా లేట్ ఎందుకు, కొంచెం టెంప్ట్ అవుతున్నాం వెదర్కు. మంచి షార్ట్స్ తీసుకుందాం మనం. తమ్ముడు చేయడానికి ఏం పేరు తమ్ముడు? రాగేశా, కొంచెం ఇస్తావు అంబ్రెల్లా? నేను కొంచెం షూట్ చేస్తా. ఒక 2 నిమిషం. ఓకే.
కొన్ని షార్ట్స్. థ్యాంక్ యూ తమ్ముడు రాజేష్, ఈ కొన్ని షార్ట్స్ కోసం హెల్ప్ చేసినందుకు. థ్యాంక్ యూ, బాయ్. మొత్తానికైతే వర్షం ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయినా. ఇంకొక 4-5 కిలోమీటర్స్ అంతే రీచ్ అయిపోతా తొందర. ఎస్, నేను వచ్చేసిన. మా ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ జనారంలో. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, బ్రదర్ లాంటోడు. అందుకే ఒక 1 కిలోమీటర్ ముందే ఆగి ఫోన్ చేస్తున్నా. యాక్చువల్గా నా బర్త్డే అని తెలియదు, సర్ప్రైజ్ ఇస్తున్నా. అంటే ఏమనుకున్నా అంటే నైట్ వెళ్దాం అనుకుని ఫోన్ చేసిన, కానీ మళ్ళీ నైటే చెప్పేసిన రానని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి కాల్ చేస్తున్నా. ఏమంటాడో చూద్దాం. ఏ బ్రో, జై శ్రీరామ్. ఉడిపి కాడికి రా, ఉడిపి కాడికి రా. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ జన్నారం బస్ స్టాండ్, రైట్ సైడ్ ఏమో ఉడిపి హోటల్ ఉంది. అనుకున్నా కానీ నేచర్ డిమాండ్ చేసింది, అందుకే వచ్చేసిన. పార్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. తర్వాత పార్ట్ 3లో జన్నారం లోకల్ కవర్ చేద్దాం. నా వీడియోస్ గిన మీకు రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ ఐకాన్. ఇక ఉంటా మరి, బాయ్.